యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం దండుమల్కాపురం శ్రీ ఆందోళన మైసమ్మ దేవస్థానంలో వేలంపాటల టెండర్లు రసాబాసగా సాగాయి. పూల విక్రయం, కొబ్బరి చిప్పల సేకరణ, సీసీ కెమెరాల నిర్వహణ స్థానికులకే ఇవ్వాలని డిమాండ్. దేవస్థానంలో జరుగుతున్న అవినీతిని, దోపిడీని అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం దండుమల్కాపురం శ్రీ ఆందోళన మైసమ్మ దేవస్థానంలో వేలంపాటలు టెండర్లు రసాబాసగా జరిగాయి. పూల విక్రయం, కొబ్బరి చిప్పల సేకరణ, సీసీ కెమెరాల నిర్వహణ స్థానికులకే ఇవ్వాలని డిమాండ్. దేవస్థానంలో జరుగుతున్న అవినీతిని, దోపిడీని అరికట్టాలని గ్రామస్తుల డిమాండ్. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో గ్రామస్తులను అవమానపరచాడని బెంచ్ కుర్చీలు ఎత్తివేసి నిరసన వ్యక్తం చేశారు స్థానికులు. ఈ సందర్భంగా ఈవో వేలంపాటలు వాయిదా వేసిన ఆందోళన మైసమ్మ దేవాలయంలో జరుగుతున్న అక్రమాలపై న్యాయం చేయిస్తా అని గ్రామ సర్పంచ్ నిరంజన్ గౌడ్ గ్రామస్తుల తరఫున ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఆందోళన మైసమ్మ దేవస్థానం దండుమల్కాపురం ఆవరణలో సీల్ టెండర్ల ద్వారా బహిరంగ వేలం ప్రకటన చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 5 విషయాలు: కొబ్బరికాయలు, పూజా సామాగ్రి, కిరాణా జనరల్ స్టోర్ నిర్వహించుట, పూలదండలు, పూలు అమ్ముకోవడము, కొబ్బరి చిప్పలు సేకరించుట, సీసీ కెమెరాలు. అయితే ఇదే వేలం ప్రకటన గతంలో 29 డిసెంబర్ 2020 సోమవారం నాడు జరిగింది. దాంట్లో కొబ్బరికాయలు, కిరాణా, భక్తుల టెంట్ హౌస్, సీసీ కెమెరాలు మాత్రమే ఉన్నాయి. అయితే దీంట్లో అదనంగా పూలు అమ్ముకోవడం అనేది ఒకటి, కొబ్బరి చిప్పలు సేకరించడం అనేది ఎవరు ఆలోచన మేరకు, ఎవరు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇవాళ దాంట్లో యాడ్ చేసి చిన్న చిన్న పేదోళ్ళ కడుపు కొట్టాలని ఆలోచన చేస్తారు. వాళ్ళు పూలు అమ్ముకుంటున్నా కానీ ప్రతి సంవత్సరం జాతర రోజు కానీ కొత్త సంవత్సరం రోజు కానీ ₹1,00,000 వాళ్ళ చేతిలో నుంచి వెచ్చించి వాళ్ళు దేవస్థానం డెకరేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఏ పైసలు తీసుకోలేదు. అదేవిధంగా కొబ్బరి చిప్పలు కుమ్మరోళ్ళు కానీ వేరే కులాలలో ఇలా పనిచేస్తున్నా దేవస్థాన అభివృద్ధి కోసం, ఊరిల సౌకర్యం కోసమే చేస్తారు కానీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఆర్థికంగా దాని మీద బలపడాలన్న ఆలోచనతో లేదు. వాళ్ళు సంఘ సేవ చేస్తారు, అమ్మవారి సేవ చేసే ప్రయోజనంతో చేస్తారు. కానీ కొందరు రాజకీయ దురుద్దేశంతో కావాలని ఇవాళ ఆ పూలు అమ్ముకునేది కానీ, కొబ్బరి చిప్పలు సేకరించేది కానీ దీంట్లో చేర్చి ఇవాళ టెండర్ ప్రక్రియ చేసే ప్రయత్నం చేశారు. దాన్ని మేము గ్రామ పంచాయతీ తరఫున, గ్రామ పంచాయతీగా అదేవిధంగా మా పాలకవర్గం సభ్యులు, మా గ్రామంలో ఉన్న పెద్దలు, యువకులు అందరి సమక్షంలో వచ్చి ఇలా టెండర్ కార్యక్రమాన్ని మేము ఆపడం జరిగింది. మా డిమాండ్ ఏంటంటే, గతంలో ఎట్లయితే కొబ్బరికాయలు అమ్ముకునేది, కిరాణా షాప్ అమ్మేది, టెంట్ హౌస్ ఉంది, అది గతంలో ఎట్లయితే జరుగుతుందో దాన్ని అదేవిధంగా గతంలో ఉన్నట్టే జరుపుకుంటూ ఈ కొత్తగా చేసిన ఏదైతే పూలు అమ్మేది, కొబ్బరి చిప్పలు సేకరించేది ఏదైతే ఉందో దాంట్లో నుంచి మినహాయించి ఆ కార్యక్రమం కొనసాగించాలని ఈవో గారి దృష్టికి తీసుకెళ్ళాము. కానీ సారు మా ఆఫీసర్లో ఆదేశం ప్రకారమే నేను చేస్తా, అవి 2 పక్కన పెట్టి చేస్తా అన్న సందర్భంలో మేము ఒప్పుకోలేదు. దాన్ని మేము ఈరోజు ఆ కార్యక్రమాన్ని బహిష్కరించి బయటకు రావడం జరిగింది. అదేవిధంగా ఈవో గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఏంటంటే ఖచ్చితంగా ఆ 2 విషయాల నుంచి తొలగించిన తర్వాతే మిగతా టెండర్లు కూడా కొనసాగించాలని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. మీ ద్వారా వాళ్ళ పై ఆఫీసర్లు కూడా తెలియజేస్తుంది ఏంటంటే, మా గ్రామ ప్రజల, పేద ప్రజల, అన్ని కుల వృత్తుల జీవితాలని మనసులో పెట్టుకొని ఈడ ఏ కులాల్లో అయితే పనిచేస్తారో వాళ్ళందరి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మవారికి అందరూ సేవ చేసుకునే అవకాశం కల్పించాలని, ఇటు కొత్తగా చేసిన 2 విషయాలన్నీ తొలగించాలని మీ ద్వారా కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. అదే 29 నాడు పెట్టిన టెండర్ విధానంలోనే ఆ రోజే ఈవో గారి దృష్టికి తీసుకెళ్ళాము, కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఈ పూలదండలు అమ్మేది కానీ, కొబ్బరి చిప్పలు సేకరించేది కానీ గతంలో లేదు, ఇప్పుడు కూడా ఉండొద్దు అనే విషయం వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. కానీ ఈవో గారు ఈరోజు అంటారు మా దృష్టికి రాలేదు, ఇవి కావాలంటే మా పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి ఈరోజు ఈవో గారు చెప్తారు. దాటవేసే విధానం చెప్తున్నారు సారు. నిజానికి ఈవో గారితో కూడా గత 2 రోజులుగా మాట్లాడుతున్నాం మేము. ఇది పెట్టకండి, కొత్తగా ఏదైతే చేసిన 2 విషయాలని అవి వద్దు, అవి లేకుండా మిగతా చేయండి, మేము కూడా సహకరిస్తామని చెప్తున్నాం. కానీ సారు మరి ఎవరు ఒత్తిడి వల్లనో కానీ ఆ 2 విషయాలు కూడా తీసుకొని వచ్చిండు. కాబట్టి ఈరోజు మేము దాన్ని బహిష్కరించినాం. ఖచ్చితంగా దీన్ని మళ్ళీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున కానీ, గ్రామంలో ఉన్న పెద్దల తరఫున కానీ ఖచ్చితంగా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్తాం.